హాయ్ అండి. సలాడ్ ఎలా తయారు చేయాలో నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది మంచి హై ప్రోటీన్ సలాడ్ అనమాట. ఒక పనీర్ ప్యాకెట్లో ఒక హాఫ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఉంచుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారము, ఒకవేళ చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా, ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి, మీకు కావాల్సినవి ఏవేవి మీకు రుచిగా అనిపిస్తాయో అవి అన్నీ కలుపుకొని ఇలా బాగా పనీర్ ముక్కలకు పట్టేటట్లు బాగా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలవాలన్నమాట. అలా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా ఒక్క టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటే మనకి ఎక్కువ ఆయిల్ లేకుండా, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ యాడ్ అవ్వకుండా మనకు మనం వేసిన ఈ ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, నేను కొద్దిగా నువ్వుల పొడి కూడా వేసాను అనమాట. కాల్షియంకి మంచిది కాబట్టి ఈ ఆయిల్తో పాటు పనీర్ ముక్కలకి బాగా పడుతుందండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ మన హెల్త్కి చాలా చాలా మంచివి. దీన్ని ఒక పెనంని వేడయిన తర్వాత కొద్దిగా సిమ్లోనే అటు ఇటు తిప్పి పనీర్ ముక్కలను బాగా వేపుకోవాలండి మనం. అప్పుడు మనకి ఈ ఆయిల్తో పాటు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, మన ఏమంటారు నువ్వుల పొడి, చాట్ మసాలా, మనం ఏమేమైతే వేసామో అవన్నీ బాగా ముక్కకు పట్టి బాగా లాక్కుంటాయి. క్రిస్పీగా తయారవుతుంది. అవుటర్ సైడ్ లోపల సాఫ్ట్గా ఉండి పైన క్రిస్పీగా తయారవుతుంది. మీకు తెలుసు పనీర్ అన్నది హై ప్రోటీన్ అన్నమాట. చాలా హెల్త్కి మంచిది. వెజిటేరియన్స్కి స్పెషల్లీ పనీర్ అన్నది ప్రోటీన్ కంటెంట్ని బాగా ఇస్తుంది. నాన్ వెజిటేరియన్స్కి ఎలా అయితే చికెన్, ఎగ్స్ ఇస్తాయో పనీర్ అన్నది వెజిటేరియన్స్కి ప్రోటీన్ కంటెంట్ని బాగా అందజేస్తాయి అన్నమాట. దీన్ని టేస్టీగా అంటే మనం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని, నేను లైట్గా నిమ్మ రసాన్ని కూడా కొన్ని డ్రాప్స్ వీటి మీద పిండి దీన్ని బాగా వేపుకున్నానండి. దీన్ని ఇలా కూడా తినచ్చు. స్నాక్ లాగా కూడా, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఒక 100 గ్రామ్స్ తీసుకుంటే ఎవరికైనా మంచిదే. హెల్త్కి మంచిది, పొట్టకి మంచిది, అన్ని రకాలుగా మంచిది అనమాట. దీంతో పాటు మనం సలాడ్లో ఇది ఓన్లీ ప్రోటీన్ కాబట్టి పొట్ట పాడయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి మనము ప్రోటీన్ ఎప్పుడైతే హైగా తీసుకుంటామో బుడ్డ శనగలు, శనగపప్పు, పనీరు, ఎగ్స్ ఇలాంటివి తీసుకుంటాము. ఖచ్చితంగా మన డైట్లో మనము ఫైబర్ కంటెంట్ అంటే